మహిళలంటే అలుసా? అవమానించింది ఎవరో తెలుసా? శాసన మండలిలో మహిళల గౌరవంపై వైసీపీ అండ్ టీడీపీ మధ్య మాటల యుద్ధం అయితే జరిగింది. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కిలారి నాగార్జున గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. సార్, నిన్న అసెంబ్లీ చూసుకుంటే గనక ఒక హీట్ ఎక్కినట్టు తెలుస్తుంది. అలాంటిది మహిళల గౌరవానికి సంబంధించి ఒక మాటల యుద్ధం జరిగింది బొత్స సత్యనారాయణ అలాగే లోకేష్ గారి మధ్య. అంటే తమ సభ్యురాల్ని అవమానించారంటూ కూడా బొత్స సత్యనారాయణ గారు ఆరోపిస్తే, లేదు మా తల్లిని అవమానించినప్పుడు నువ్వేం చేసావంటూ లోకేష్ గారు ఫైర్ అయ్యారని చెప్పొచ్చు. ఏంటి సార్ అసలు ఏం జరిగిందంట? అంటే మొదటి నుంచి ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఒక బేస్ ఉంటుంది. ఏ బేస్ తోటి ఆ పార్టీ వచ్చింది అనేటువంటి దాన్ని బట్టి వాళ్ళ యొక్క సంస్కారం, వాళ్ళు మాట్లాడేటువంటి విధానం అనేటువంటిది ఉంటుంది. తెలుగుదేశం అనేటువంటి పార్టీ కనుక తీసుకుంటే మీరు నందమూరి తారక రామారావు గారు, ఆయన ఒక రకంగా చెప్పాలంటే తెలుగు చరిత్రలో ఒక యుగ పురుషుడు లాంటి వ్యక్తి అన్ని రకాలుగా. ఆయన పెట్టినటువంటి పార్టీనే తెలుగువారి ఆత్మగౌరవం అనేటువంటి నినాదంతో రావటమే కాకుండా ఆడవాళ్ల పట్ల ఆయనకు ఉన్నటువంటి అభిమానం ఎంత అనేటువంటిది మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపించారు. ఆడపిల్లలకి ఆస్తి హక్కు ఇవ్వటం దగ్గర నుంచి, మహిళా యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయటం దగ్గర నుంచి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఆడవాళ్ల పట్ల ఆయనకు ఉన్నటువంటి గౌరవం అందరికీ తెలుసు. ఆ పునాదుల మీద వచ్చినటువంటి పార్టీ దాదాపు 40 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఆ పార్టీలో ఎప్పుడు కూడా ఆడవాళ్ల పట్ల అనుచితంగా వ్యవహరించినటువంటి చరిత్ర వాళ్ళకి లేదు. కానీ వైఎస్ఆర్సీపీ అనేటువంటి పార్టీ ప్రాతిపదిక ఏంటంటే శవరాజకీయం, అబద్ధాలు. ఈ పునాది మీద అధికారాన్ని చేపట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ. ఈ రెండింటిని మనం పోల్చినప్పుడు ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎవరి సంస్కారం ఏంటి, ఎవరి ప్రవర్తన ఏంటి అనేటువంటిది ఇవాళ బ్యాక్గ్రౌండ్ను బట్టి మనకు తెలుస్తుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నటువంటి ఈ సో కాల్డ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, బొత్స సత్యనారాయణ సీనియర్ మోస్ట్ లీడర్, వాళ్ళ పార్టీ మహిళని అనకుండానే ఆపాదించుకొని వాళ్ళు చేస్తున్నటువంటి యాగి గురించి మాట్లాడే ముందు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పట్ల వ్యవహరించినటువంటి తీరు ఎలాంటిది అనేటువంటిది మనం చూడాలి. గత సభలో 19-24 మధ్యలో జరిగిన సభలో ఆడవాళ్ల పట్ల ఎలా బిహేవ్ చేశారు, ఎలాంటి మాటలు మాట్లాడారు, నేనంతా గుర్తు చేసింది అదే కదా. తర్వాత సొంత తల్లి చెల్లి ఆడవాళ్ళ పట్ల మీ నిబద్ధతను తెలియజేసేది ఎక్కడి నుంచి, మీ వ్యవహార శైలి తెలిసేది ఎక్కడి నుంచి, మీ ఇంట్లో మీరు వ్యవహరించే పద్ధతిని బట్టి సమాజంతో మీరు వ్యవహరిస్తారు. ఇంట్లోనే తల్లిని చెల్లిని గౌరవించే సంస్కారం నీలో, నీ నాయకుల్లో లేనప్పుడు మీ నుంచి ఆడవాళ్ళ పట్ల సంస్కారాన్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, మీరు వ్యవహరించిన తీరుని బట్టి. కాబట్టి ఎవరేంటనేది ప్రజలకు తెలుసు. దాన్ని మార్చి ఏదో లోకేష్ గారు వాళ్ళ నాయకురాలని ఎమ్మెల్సీని ఏదో అన్నారు, మహిళా ఎమ్మెల్సీని అని చెప్పేసి ఆయన చేసిన యాగి చూస్తే లేపి తన్నించుకోవటం అంటారు తెలుగులో. నిన్న ఎమ్మెల్సీ కౌన్సిల్లో జరిగింది అదే. తల్లికి అంత అవమానం జరిగినా కానీ లోపలే దిగమింగోని లోకేష్ గారు చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే దాన్ని ఉదహరిస్తూ ఉంటారు, అవసరమైనప్పుడే. ఎందుకంటే అది అసలు చరిత్రలో జరగకూడనటువంటి విషయం అది. కానీ నిన్న లోకేష్ గారు బయటపడ్డటువంటి ఆ భావోద్వేగానికి గురైనటువంటి పద్ధతి చూస్తే ఎన్నాళ్లలోనూ ఆయనలో గూడు కట్టుకున్నటువంటి ఆ బాధ అంతా ఒక్కసారిగా బయటపడ్డట్టుగా అనిపించింది. ఇవాళ వరకు బాధపడ్డారని తెలిసే కానీ ఆవిడ కోలుకోవటానికి దాదాపు 3 నెలలు పట్టిందనేటువంటి వ్యవహారం ఎవరికి తెలియదు. ఒక ఆడమనిషి తన మీద పడ్డటువంటి నింద, అలాగే ఈవెన్ మన ఇళ్లలో ఆడవాళ్ళకి ఎవరన్నా ఆ మాట అంటే మనము అలాగే ఫీల్ అవుతాం, ఒక విజయమ్మ గారినో లేకపోతే షర్మిల గారినో. కానీ వాళ్ళ సంస్కారం ఏంటంటే తనతో విభేదించి బయటికి వెళ్ళినటువంటి చెల్లిని కూడా స్వయంగా తన పార్టీతోటి తన సోషల్ మీడియా ద్వారా ఉచ్చం నీచం అనేటువంటిది లేకుండా మాట్లాడించినటువంటి పార్టీ ఏది అంటే చిన్నపిల్లాడిని అడిగిన టక్కున వైఎస్ఆర్సీపీ అంటారు. కాబట్టి వాళ్ళు మహిళా నాయకురాల్ని లోకేష్ గారు అవమానించారు అంటే ఎవరు నమ్మరు. పైగా అది లైవ్ టెలికాస్ట్. ఆయన ఏం చెప్పారు, మీరు ఇదిగో ప్రైవేటైజేషన్ చేస్తున్నారు, లేకపోతే వీటిని ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు మెడికల్ కాలేజీలు అన్నప్పుడు ఆయన అన్నది ఈ 5 సంవత్సరాల్లో మీరేం పీకారు అన్నాడు. కానీ ఈ పీకటం అనేటువంటి మాట ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడైనా వినిపించింది మనకి?
అంతకంటే భయంకరమైన మాటలు విన్నాం మనం. గత 5 సంవత్సరాల్లో ఆ గడ్డం గ్యాంగ్లో ఒక ఈయన ఉండేవాడు ఎమ్మెల్యే కొడాలి నాని గారని. నోరు తెరిస్తే అతనికి ఇది ఊతపదం. ఇలా కాకుండా ఆయనే కాకుండా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు మాట్లాడారు? ప్రతి వేదిక మీద బటన్ నొక్కి ఏ వేదికైనా కానీ ఒకటే ఉపన్యాసం, దుష్ట చతుష్టయం, అందరూ కలిసి వస్తున్నారు, నేను ఒంటరివాడిని, పెత్తందారులకి పేదలకి యుద్ధం, నా పక్కన మీరు ఉండాలి అంటూనే నన్ను వీళ్ళు వెంట్రుకు కూడా పీకలేరు సైగలు చేసి మరీ చూపించాడు ఆయన. ప్రజలకి గుర్తుండవా? పైగా ఆయన గవర్నమెంట్ మీరు 5 సంవత్సరాల్లో ఏం చేశారన్నటువంటి సందర్భంలో వాడినటువంటి పదం అది. ఆ ఒక్క పదమే మీకు బూతులాగా వినిపిస్తే 5 సంవత్సరాల్లో మీరు వాడినటువంటి పదాలు కనుక తీసుకుంటే ప్రత్యేకమైన డిక్షనరీ రాయొచ్చు దానికి. కాబట్టి అది చేయటం మూలన ఏంటంటే ప్రజల్లో మరింత పలసనయ్యారు మీరు. ఇప్పుడిప్పుడే 14 నెలలు 15 నెలలు గడిచింది అధికారం మారి. అసెంబ్లీలో కానీ బయట కానీ ఎక్కడా అలాంటి పదాలు అనేటువంటివి వినపడకుండా జనాలు గ్రాడ్యువల్గా మర్చిపోతున్నారు అలాంటి పదాలు ఒకప్పుడు వాడేవాళ్ళు అనేటువంటిది. కానీ ఇవాళ మీరు మాట్లాడటం మూలన ఏమైంది? మళ్ళీ ప్రజలందరూ ఒకసారి వెనక్కి వెళ్ళి రివైండ్ చేసుకుంటారు కదా. 5 సంవత్సరాలు వీళ్ళెవరు ఎవరెవరు, జోగి రమేష్ ఏం మాట్లాడాడు, లేకపోతే మన అంబటి రాంబాబు ఏం మాట్లాడాడు, లేకపోతే అనిల్ కుమార్ ఎవరైతే ఉన్నారో నెల్లూరు ఆయన ఏం మాట్లాడాడు, వీళ్ళందరిది తీసుకుంటే వాళ్ళు మాట్లాడిన మాటలు ఏం మాట్లాడారు? మొన్న రీసెంట్ గా చూసుకుంటే కూడా సార్, అంటే కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి మీద ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడినటువంటి పద్ధతి, అలాగే అమరావతి ప్రజలను పట్టుకొని బజారు మహిళలు సంథింగ్ అంటూ కూడా వాళ్ళు అనడం అన్న తర్వాత తనన్న బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇది తప్పు, మా వాళ్ళు చేసిన తప్పని వాళ్ళని మందలిచ్చి ఒక క్షమాపణ అన్న చెప్పారు వీళ్ళలో ఎవరైనా? ఒక ఆడవాళ్ళు అయి ఉండి ఈవెన్ రోజా అండ్ శ్యామలా గారు కూడా రియాక్ట్. ఇక వాళ్ళని ఆడవాళ్ళ లిస్టులో నుంచి ఎప్పుడో తీసేసుకున్నారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. పర్టికులర్గా రోజా గారిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆడ మనిషిని ఏ రోజో మర్చిపోయారు. ఆవిడ మాట్లాడేటువంటి బూతులు, ఆవిడ చేసే విన్యాసాలు, ఆ బాడీ లాంగ్వేజ్ చూసిన తర్వాత. కాబట్టి ఏంటంటే 2 పార్టీలు, అంటే నేను రాజకీయ విశ్లేషణ కాబట్టి నా విశ్లేషణ నేను చెప్పాలి. దాంట్లో కాస్త పద్ధతిగా ఉండాలి, డిసిప్లిన్డ్గా ఉండాలి, కొంచెం విలువలు ఉండాలి, రాజకీయం మనం రాజకీయంగా చేయాలన్నటువంటి వాళ్ళందరికీ ఒక వేదిక తెలుగుదేశం. తెలుగుదేశంలో సాధారణంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అల్లరి చిల్లరగా ఉండేటువంటి రాజకీయ నాయకులు ఆయన ఎంటర్టైన్ చేయడు. ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, 3వసారి తీసి పక్కన పెట్టేస్తాడు. ఇదే వల్లభనేని వంశీ తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు ఎప్పుడన్నా పొరపాటు మాట ఒకటి మాట్లాడా? లేదు కదా. వ్యవహార శైలి మారిందన్న తర్వాత తీసి పక్కన పెట్టినాకే అతను ఆ రకమైన భాష మాట్లాడటం మొదలుపెట్టాడు. అంటే పార్టీ మారగానే భాష మారిపోతుంది. ఇలా కాకుండా డిసిప్లిన్ లేకుండా అక్రమంగా అన్యాయంగా రాజకీయం చేయాలి, దుర్మార్గంగా మనం ఉండాలి, ఎలా ఉన్నా పర్వాలేదు అనే వాళ్ళకి మళ్ళీ ఈ పార్టీలో ఎంట్రీ లేనప్పుడు ఇంకో పార్టీ కావాలి కదా. సో వైఎస్ఆర్సీపీ వీళ్ళందరికీ కూడా ఒక కల్పతరువులాగా, వాళ్ళకి ఒక నీడనిచ్చే వృక్షంలాగా వాళ్ళకి కనిపించింది. కాబట్టి వీళ్ళందరూ ఈ పక్షులన్నీ వెళ్ళి దాని మీద చేరిన తర్వాత అంతకుముందు ఇక్కడ కట్టుబాటుగా పద్ధతిగా ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళేటప్పుడు భాష మారిపోద్ది, బాడీ లాంగ్వేజ్ మారిపోద్ది, చేసేటువంటి వ్యవహార శైలి మారుతుంది. కాబట్టి బేసికల్గా నేను ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయదలుచుకుంది ఏంటంటే వైఎస్ఆర్సీపీ అనేటువంటి పార్టీనే అలాంటి పార్టీ. దాని ఎజెండా, దాని యొక్క సిద్ధాంతం అనేటువంటిది ఏంటంటే పద్ధతి గల రాజకీయం కాకుండా పద్ధతి తప్పిన రాజకీయం ద్వారా మనం అధికారంలోకి రావాలి అనేటువంటిది ఒకసారి ప్రూవ్ అయింది. కానీ అన్నిసార్లు అది జరగదు. అది వాళ్ళు గమనించట్లేదు. ఇవే అబద్ధాలు మళ్ళీ చెప్పి 19లో మనం అధికారంలోకి వచ్చాం కాబట్టి మళ్ళీ 29లో రావచ్చు అనుకుంటున్నారు. కానీ అది అసాధ్యం. వాళ్ళంతట వాళ్ళు మార్చుకొని జరిగినటువంటి తప్పులన్నిటికీ కూడా రాష్ట్ర ప్రజలకి పేరున క్షమాపణ చెబితే కూడా ప్రజలు వీళ్ళని క్షమిస్తారనేటువంటి గ్యారంటీ లేదు. కానీ ప్రస్తుతం వ్యవహరిస్తున్నటువంటి తీరుతోటి ఏంటంటే ఇక భవిష్యత్తులో కూడా ఎప్పుడు వాళ్ళు రాజకీయంలోకి రారు అనేటువంటిది మాత్రం క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతాం. సార్ ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు టోటల్గా ఏకాకి అయిపోయారని చెప్పొచ్చు. అంటే వైసీపీ కార్యకర్తలు కానివ్వండి, వాళ్ళందరూ కూడా వేరే పార్టీలోకి మారిపోవడము, అండ్ అలాగే కుటుంబ సభ్యులు కూడా వేరే పార్టీలోకి మారిపోవడము. అసలు ఇప్పుడు ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటారు సార్ తర్వాత భవిష్యత్తులో? ఆయనకి ఇంట్రెస్ట్ కూడా లేదమ్మా. అదేదో ఒక మీమ్లో గనక న్యూస్ రీడర్ అంటారు చూసారు, నాకు ఇంట్రెస్ట్ పోయిందని చెప్పేసి. ఆయనకి అలాగే పార్టీ మీద కూడా ఇంట్రెస్ట్ పోయినట్టు అనిపిస్తుంది. ఆయన తీసుకునేటువంటి చర్యలు, వేసేటువంటి అడుగులు, ఆయన పరామర్శలు కూడా ఎవరిని చేస్తున్నారు? క్రిమినల్ వ్యవహారాలు చేసి జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శిస్తాడు. రౌడీ షీటర్లు, మర్డరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామర్శిస్తాడు.
ప్రజా సమస్యల మీద పోరాడకుండా నేను ఇక్కడి నుంచి వస్తున్నాను, సంక్రాంతి నుంచి నేను బయలుదేరుతున్నాను, ప్రజలు ఒకనాడు సంక్రాంతి అయిపోయింది, ఉగాది అయిపోయింది, శ్రీరామనవమి అయిపోయింది, వినాయక చవితి అయిపోయింది, దసరా కూడా అయిపోవస్తాను. కాబట్టి ప్రజలకి అతన్ని నమ్మే పరిస్థితులు లేడు. కాబట్టి ఆ పార్టీకి భవిష్యత్తు అనేటువంటిది కనిపించట్లేదు. ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి గారు మినిమం ప్రయత్నాలు కూడా చేయట్లేదు. ఓకే సార్, నమస్తే.